రాహాబు ఒక వేశ్య నుండి హీరోగా మారిన స్త్రీ. బైబిల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక వేశ్య యేసుక్రీస్తు పూర్వీకురాలైంది. నమ్మశక్యం కాదా? కానీ ఇది నిజం. ఆమె పేరు రాహాబు. యెరికో నగరం, దట్టమైన గోడలు, శక్తివంతమైన కోట. ఆ నగర గోడ మీద రాహాబు నివసించేది. ఆమె వృత్తి వేశ్య. సమాజం ఆమెను తిరస్కరించింది. ఆమె గతం చాలా చీకటిగా ఉంది. కానీ ఆమె హృదయం వేరు. ఆమె ఇజ్రాయేలు దేవుని గురించి విన్నది. ఎర్ర సముద్రం ఎలా చీలిందో విన్నది. ఐగుప్తు మీద దేవుడు చేసిన అద్భుతాలు విన్నది. ఆమె హృదయంలో ఒక విశ్వాసం పుట్టింది, ఈ దేవుడే నిజమైన దేవుడు అని. ఒకరోజు ఇద్దరు ఇజ్రాయేలు గూఢచారులు యెరికో నగరంలోకి ప్రవేశించారు, దేశాన్ని పరిశీలించడానికి. వారెక్కడికి వెళ్లారు? రాహాబు ఇంటికి. యెరికో రాజుకు వార్త వచ్చింది, రాహాబు ఇంట్లో ఇజ్రాయేలు గూఢచారులు దాక్కున్నారని. రాజు సైనికులను పంపాడు, ఆ గూఢచారులను బయటకు తీసుకురా అని. రాహాబు ముందు నిర్ణయం, గూఢచారులను అప్పగించాలా లేదా రక్షించాలా? ఆమె ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. ఆమె వారిని పైకప్పు మీద దాచింది, జనపనార కాండ్ల కింద. సైనికులు వచ్చినప్పుడు ఆమె చెప్పింది, అవును, వారు వచ్చారు కానీ చీకటి పడే ముందు వెళ్ళిపోయారు, త్వరగా వెంబడించండి అని. సైనికులు బయటికి పడిగెత్తారు. గూఢచారులు సురక్షితంగా ఉన్నారు. రాత్రి రాహాబు పైకప్పు మీదికి వెళ్ళింది, గూఢచారులతో మాట్లాడింది. ఆమె చెప్పింది, నాకు తెలుసు మీ దేవుడు మీకు ఈ దేశాన్నిచ్చాడు. ఆయన పరలోకంలోనూ భూమి మీద గను దేవుడు. మేము మీ గురించి విన్నాము, మా హృదయాలు కరిగిపోయాయి అని. ఇది రాహాబు విశ్వాస ప్రకటన. ఒక వేశ్య ఇజ్రాయేలు దేవుణ్ణి నమ్మింది. ఆమె కోరిక చెప్పింది, నేను మిమ్మల్ని రక్షించాను, మీరు నన్ను రక్షించండి. నా తండ్రిని, తల్లిని, సోదరులను, వారి కుటుంబాలను రక్షించండి అని. గూఢచారులు వాగ్దానం చేశారు, మేము వాగ్దానం చేస్తున్నాము, కానీ ఒక షరతు, ఎర్రతాడును నీ కడకీలో కట్టు. మేము వచ్చిదచ్చినప్పుడు నీ ఇంట్లో నీ కుటుంబం అందరూ ఉండాలి అని. రాహాబు అంగీకరించింది. ఆమె కడకీ ద్వారా ఎర్రతాడుతో వారిని దించింది. వారు సురక్షితంగా తప్పించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయేలు సైన్యం వచ్చింది. 7 రోజులు యెరికో చుట్టూ ప్రదక్షిణ చేశారు. 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణ చేశారు. బూరలు ఊదారు, ప్రజలు కేకలు వేశారు. యెరికో గోడలు కూలిపోయాయి మహాశబ్దంతో. కాని ఒక భాగం మాత్రం నిలబడింది. ఏ భాగం? ఎర్రతాడు కట్టిన రాహాబు ఇల్లు. గూఢచారులు నేరుగా రాహాబు ఇంటికి వెళ్లారు. ఆమెను, ఆమె తండ్రిని, తల్లిని, సోదరులను, మొత్తం కుటుంబాన్ని బయటకు తెచ్చారు. రాహాబు మరియు ఆమె కుటుంబం మాత్రమే యెరికో నుండి బ్రతికారు, విశ్వాసం వల్ల. రాహాబు ఇజ్రాయేలు ప్రజల మధ్య నివసించసాగింది. ఆమె సల్మోను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, ఒక గొప్ప ఇజ్రాయేలు నాయకుడు. వారికి ఒక కుమారుడు పుట్టాడు, పేరు బోయజు. బోయజు ఎవరు? రూతు భర్త, దావీదు రాజు తాత. అంటే రాహాబు దావీదు రాజు పూర్వీకురాలు. మరియు యేసుక్రీస్తు కూడా రాహాబు వంశస్థుడు. మత్తయి సువార్త 1:5లో రాహాబు పేరుంది, యేసు వంశావళిలో. ఒక వేశ్య యేసుక్రీస్తు పూర్వీకురాలు. ఇది దేవుని కృప. హెబ్రీలకు 11:31 చెబుతుంది, విశ్వాసము చేత వేశ్య అయిన రాహాబు గూఢచారులను సమాధానముతో చేర్చుకొనినందున అవిశ్వాసులతో కూడా నశింపకుండెను అని. యాకోబు 2:25 చెబుతుంది, రాహాబు తన పనుల వల్ల నీతిమంతురాలైనదని. రాహాబు నుండి మనం ఏమి నేర్చుకోవాలి? మీ గతం మిమ్మల్ని నిర్వచించదు. రాహాబు వేశ్య, కాని దేవుడు ఆమెను వాడుకున్నాడు. విశ్వాసం పనులతో కలిసి ఉండాలి. రాహాబు నమ్మింది మరియు చర్య తీసుకుంది. ధైర్యమైన నిర్ణయాలు తీసుకోండి. రాహాబు తన ప్రాణాలను పణంగా పెట్టింది. దేవుని కృప అందరికీ. పాపం ఎంత పెద్దదైనా దేవుడు క్షమిస్తాడు, మారుస్తాడు, ఉపయోగిస్తాడు. ఎర్రతాడు రక్షణ చిహ్నం. ఇది యేసు రక్తాన్ని సూచిస్తుంది. యేసు రక్తం మనల్ని రక్షిస్తుంది. రాహాబు కథ ఒక రిడెంప్షన్ కథ, రెస్క్యూ కథ, రెస్టోరేషన్ కథ. ఒక కథ, ఒక తిరస్కరించబడిన స్త్రీ దేవుని కుటుంబంలో చేర్చబడింది. ఒక పాపిష్టి నీతిమంతురాలైంది. ఒక వేశ్య యేసుక్రీస్తు పూర్వీకురాలైంది. ఇది దేవుని కృప, ఇది దేవుని ప్రేమ. మీ గతం ఎలా ఉన్నా దేవుడు మిమ్మల్ని మార్చగలడు, ఉపయోగించగలడు, మహిమపరచగలడు. రాహాబులాగా మీరు కూడా విశ్వాసంతో ధైర్యమైన అడుగు వేయండి. దేవుడు మీ గతాన్ని మహిమగా మారుస్తాడు. రాహాబు విశ్వాసం వల్ల బ్రతికింది, మీరు కూడా విశ్వాసంతో బ్రతకండి.